హాయ్ ఫ్రెండ్స్, ప్రజెంట్ వచ్చేసి వనజంగిలో అయితే నైట్ వచ్చేసి 3 అవుతుంది. ఇప్పుడైతే వనజంగిలోని వ్యూ పాయింట్ అయితే చూడడానికి అయితే వెళ్తున్నాను. నైట్ పూట లొకేషన్ చూడండి. బ్రౌన్ స్టోన్ హిల్స్ నుండి అయితే చాలా బాగుంది. లైట్లతో అయితే మెరిసిపోతుంది అనమాట. కింద మొత్తం చూడండి ఎల్ఈడి లైట్స్ తో ఎలా ఉన్నాయో. ఈ కింద ఈ లైట్స్ తో మెరుస్తూ కనిపిస్తున్నాయి కదా, ఈ మొత్తం రిసార్ట్స్ అన్నమాట. నైట్ లొకేషన్ అన్నమాట. చూడండి అదిగో కనిపిస్తున్నారు కదా బ్రోస్ వచ్చేసి, వాళ్ళతోనే ఇప్పుడు నేను వ్యూ పాయింట్ చూడడానికి అయితే పైన అయితే వెళ్తున్నాను. సౌండ్ చూడండి ఎలా ఉందో. ప్రజెంట్ వచ్చేసి అయితే 3:30 అవుతుంది. క్లౌడ్స్ చూడడానికి అయితే ప్రజెంట్ అయితే వెళ్తున్నాము. చలి మాత్రం చావగొడుతుంది. ఇది మాత్రం చిన్నపాటి ఘాటి అన్నమాట. మొత్తం కొండ అన్నమాట. ఇప్పుడైతే ఈ కొండ మొత్తం ఎక్కి అయితే వెళ్తున్నాము. వ్యూ పాయింట్ కి వెళ్లే ముందు అయితే మధ్యలో అయితే ఒక గేట్ ఉంటది. అక్కడ వచ్చేసి అయితే టికెట్లు అయితే తీసుకుంటారు. ప్రజెంట్ అయితే మేము కూడా టికెట్ తీసుకుంటున్నాము. ఈచ్ వన్ కి 50 రూపీస్ అనమాట. వెహికల్స్ కి వచ్చేసి 20 రూపీస్. ఇది తీసుకొని మళ్ళీ ముందుకు వెళ్దాం. మనం టికెట్ తీసుకొని మళ్ళీ ఘాటి పైకి అయితే ఎక్కుతున్నాము. కొంత దూరం వచ్చాక అయితే ఒక టర్నింగ్ ఉంది. ఆ టర్నింగ్ లో అయితే మమ్మల్ని అయితే ప్రజెంట్ అయితే ఆపారు. ఇక్కడ నుండి అయితే ఓన్ వెహికల్ కి అయితే నాట్ అలౌడ్ అంట. ఫారెస్ట్ వాళ్ళు అనుమతి ఉంటేనే పంపిస్తారని చెప్పారు. మేమైతే ప్రజెంట్ ఇక్కడ నుండి అయితే ఇప్పుడు వాక్ చేసుకుంటూ అయితే వెళ్ళాలి. అదే లోకల్ వెహికల్స్ అయితే పైదాకా అయితే పంపిస్తున్నారు. అదే మన ఓన్ వెహికల్ అయితే పంపట్లేదు. అందుకే మేము ఇప్పుడు వాక్ చేసుకుంటూ అయితే వెళ్తున్నాము. దాదాపు అయితే ఒక 6 కిలోమీటర్స్ అయితే ఉండొచ్చు అని చెప్పారు. వ్యూ పాయింట్ కి వెళ్ళే దారికి అయితే వచ్చాము. ఇప్పుడైతే గుట్ట ఎక్కాలి. ఈ గుట్ట కూడా దాదాపు ఒక 4 కిలోమీటర్స్ అయితే ఉండొచ్చు. అయ్యో, ఇందాకైతే ఒక 6 కిలోమీటర్స్ వాక్ చేసాం. మళ్ళీ ఒక 4 కిలోమీటర్స్ వాక్ చేయాలి. అది కూడా గుట్ట అనమాట. స్ట్రైట్ గా ఇప్పుడు చూపెడతాం మీకు. ఇప్పుడు చూస్తున్నారు కదా, వెల్కమ్ టు వనజంగి ది సన్ రైజ్ వ్యూ పాయింట్ అనమాట. ఇక్కడ నుండి మొత్తం గుట్ట వెక్కుకుంటూ అయితే పైకి అయితే వెళ్ళాలి. అలాగే మీరు కూడా ఎప్పుడైనా వనజంగి వ్యూ పాయింట్ కి వచ్చినట్టయితే మీకు ఎలా అనిపించిందో కామెంట్ రూపం తెలపండి. అలాగే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. చూస్తున్నారు కదా, చాలా మంది అయితే వాక్ చేసుకుంటూ గుట్ట పైకి అయితే వస్తున్నారు. నేను కూడా వాళ్ళని క్రాస్ చేసి పైకి అయితే వచ్చేసాను. పైనుండి అయితే వీడియో తీస్తున్నాను. చూడండి, చాలా మంది అయితే సెల్ ఫోన్ లైట్ ఆన్ చేసి అయితే చూసుకుంటూ అయితే పైకి అయితే ఎక్కుతున్నారు. అలాగే ఇదిగో కనిపిస్తుంది కదా, ఈ లైట్ వచ్చేసి అయితే సోలార్ లైట్ అనమాట. గుట్ట పైన అయితే అరేంజ్ చేశారు టూరిస్టుల కోసం. దాదాపు అయితే ఒక 2 కిలోమీటర్స్ అయితే గుట్ట పైన అయితే ఎక్కాను. కానీ ఎక్కి మాత్రం అలసిపోయాను. ఇంకా ఇంకొక 2 కిలోమీటర్స్ అయితే వాక్ చేసుకుంటూ వెళ్ళాలి. చాలా మంది అయితే ఎక్కలేక పైకైతే ఎక్కుంటూ అయితే వస్తున్నారు. పైనుండి వ్యూ పాయింట్ చూపెడతాను కింద ఎలా ఉందనేది చూడండి ఒకసారి. అవి కొన్ని విలేజ్లు, కొన్ని రిసార్ట్లు అనమాట. లైట్స్ అనమాట ఎలా వెలుగుతున్నాయో పైనుండి చూస్తున్నారు కదా. కష్టపడి అయితే పైకైతే చేరుకున్నాను. ఈ ప్రజెంట్ వచ్చేసి అయితే 5:30 అవుతుంది. ఎక్కి అయితే అలసిపోయాను. ఇందాక వచ్చేటప్పుడు అయితే చెద్దరు పట్టుకొని వచ్చాను. చలి ఎక్కువ ఉండింది. ఎక్కేసరికి చలి మొత్తం పోయింది. చెమటలు మాత్రం పుల్లుగా వచ్చేసినాయి. కూర్చొని ఉన్నా. ప్రజెంట్ వచ్చేసి అయితే 6 అవుతుంది. గుట్ట పైన వ్యూ పాయింట్ చూడండి ఎలా ఉందో. ఆకాశం మొత్తం కలర్ఫుల్ గా ఉంది. లొకేషన్ వచ్చేసి బ్యాక్ సైడ్ చూడండి, ఇప్పుడిప్పుడే క్లౌడ్స్ అనేది ఏర్పడుతున్నాయి అన్నమాట. కింద ఉన్న విలేజ్ ను చూడండి పైనుండి ఒకసారి ఎలా ఉందో. చూస్తున్నారు కదా, ఇప్పుడిప్పుడే క్లౌడ్స్ కూడా ఏర్పడుతున్నాయి. లొకేషన్ చూడండి, అద్దరిపోయింది. చాలా మంది టూరిస్టులు అయితే వచ్చారు క్లౌడ్స్ ని, సన్ రైజ్ ని చూడడానికి. చాలా మంది అయితే వెయిట్ చేస్తున్నారు చూడడానికి. క్లౌడ్స్ అయితే వస్తున్నాయి. సన్ రైజ్ రావడానికి అయితే టైం పడుతుంది అనుకుంటా. ఇంకా కొంతమంది టూరిస్టులు అయితే ఇటు ముందున్నారు. మేమైతే చివరిని వచ్చి చూస్తున్నాము. మొత్తానికైతే క్లౌడ్స్ అయితే వచ్చేసాయి. ఇప్పుడిప్పుడే సన్ రైజ్ వచ్చే టైం అయితే దగ్గర పడ్డది. చూస్తున్నారు కదా లొకేషన్. క్లైమేట్ చూడండి చాలా చేంజ్ అయిపోతుంది. ఇప్పుడు చూడండి క్లౌడ్స్ వచ్చేసి చాలా క్లియర్ గా కనిపిస్తున్నాయి. చూస్తున్నారు కదా ఎలా ఉన్నాయో క్లౌడ్స్ వచ్చేసి. మేఘాల మధ్య నుండి అయితే సూర్యుడు అయితే ఇప్పుడే బయటికైతే వస్తున్నాడు. చూస్తున్నారా ఎలా చిన్నగా అయితే బయటకైతే వస్తున్నారు. ఫుల్ గా సన్ వచ్చినప్పుడు వనజంగిలోని లొకేషన్ ఇదిగో. గుట్టల మధ్యలోని క్లౌడ్, సన్ అదిరిపోలే లొకేషన్. ఒక సైడ్ అయితే క్లౌడ్స్ అయితే ఏమి లేవు. అటు సైడ్ నుండి అయితే వ్యూ మొత్తం చూపెడతాను. వనజంగి పైన వ్యూ పాయింట్ మొత్తం. కింద నుండి అయితే వ్యూ పాయింట్ అయితే చూపెడుతున్నాను చూడండి. ఇటు సైడ్ అయితే క్లౌడ్స్ లాంటివి ఏం లేవు. చూస్తున్నారు కదా లొకేషన్ వచ్చేసేది చాలా
క్లౌడ్స్ లేకుండా ఖాళీగా అయితే ఉంది. చూస్తున్నారు కదా గుట్టలు, పెద్ద చెట్లు లాంటివి అయితే ఏమీ లేవు. పైన బోడుగుండు కొట్టినట్టయితే ఉన్నాయి. ప్రజెంట్ అయితే చూడడం అయితే అయిపోయింది. రిటర్న్ అయితే వెళ్ళిపోతున్నాను. నైట్ అయితే కనిపించలేదు కానీ గుట్ట మాత్రం చాలా భయంకరంగానే ఉంది. గుట్ట అయితే చాలా క్రాష్ గా అయితే ఉంది. జారిపోతే మాత్రం కిందకైతే పడిపోతాం. చూస్తున్నారు కదా, ఫ్రంట్ చూపెడతాను ఎలా ఉందనేది ఏంటనేది. ఆల్రెడీ 2 కిలోమీటర్స్ దాకా అయితే దిగాను. ఇంకొక 2 కిలోమీటర్స్ వెళ్ళాలి. ఆ టవర్ కనిపిస్తుంది కదా, ఆ టవర్ దగ్గరకు అయితే వెళ్ళాలి. ఇప్పుడు చాలా భయంకరంగా అయితే ఉంది. కాలు జారి ఏమైనా కింద పడితే మాత్రం అంతే సంగతులు. లైట్ చూస్తున్నారు కదా, ఇదే సోలార్ లైట్ అన్నమాట. నైట్ చూపెట్టాను కదా. టూరిస్టులను చూడండి ఎలా పాక్కుంటూ గుట్ట దిగుతున్నారు. నైట్ కూడా సేమ్ ఇలా పాక్కుంటూనే పైకి అయితే ఎక్కారు. కింద నుండి చూడండి గుట్టని ఒకసారి ఎలా ఉందో. ఆ గుట్ట నుండి ఇంకా దిగుతూనే ఉన్నారు వాళ్ళు. చూడండి టూరిస్టులు. వనజంగి వ్యూ పాయింట్ నుండి అయితే కిందకు వచ్చేసా. ఇంకా ఒక 2 గుట్టలోనే కింద దిగడానికి. చూస్తున్నారు కదా జనాలు అందరు పైన నుండి గుట్ట నుండి దిక్కుంటూ వచ్చాయి. అగో మనం వచ్చేసి ఆ పైన ఫ్లాగ్ కనిపిస్తుంది పైన, అక్కడ నుండి అయితే కింద దిక్కుంటూ అయితే కిందకు వచ్చాము. ప్రజెంట్ వచ్చేసి అయితే ఆల్మోస్ట్ కిందకు వచ్చేసా. ఇప్పుడు మనం వెళ్దాం. ఇంకా ఉంది, ఇంకా జర్నీ చేసేది చాలా. చూడండి అడవి వచ్చేసి ఎలా ఉందో. ప్రజెంట్ ఎవరు నడవలేకపోతున్నారు, అక్కడే ఉన్నారు. నేనే ముందు వచ్చేస్తున్నాను. ఫాస్ట్ గా అయితే వచ్చేసా. వాళ్ళైతే వెనకే ఉన్నారు. మనమే ఫస్ట్ అనుకుంటా వచ్చేది. కిందకైతే వచ్చేసాను. ఇదే అనమాట పాయింట్, మనం పైనకి వెళ్ళేది. ఇక్కడ నుండి మళ్ళీ వెళ్ళాలి. ఇక్కడ దాకా అయితే వీడియో తీశాను. మీకు నచ్చినట్టయితే మై జై ఈజ్ మై హెచ్ ట్రావెలర్ యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మమ్మల్ని సపోర్ట్ చేయండి.